అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ. అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, హేమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని 3 మార్గములలో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగానది ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కాని ఉమాదేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకొని మహాశివుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్టే చేసెదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి అని అన్నాడు. దేవతలందరూ ముక్తకంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి, ఓ అగ్నిదేవా, నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకున్నాడు. మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహాశివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఓ దేవతలారా, నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానము కలుగకుండుగాక అని తీవ్రంగా శపించింది. తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగకుండుగాక అని శపించింది. తరువాత మహాశివుడు ఉమాదేవితో సహా పశ్చిమ దిక్కుగా పోయి హేమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరిమీద తపస్సు చేశాడు. ఓ రామ, ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను. విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.